బ్రదర్. హాయ్, ఏం పేరు బ్రదర్? రాజశేఖర్ రెడ్డి. ఓకే అండి. ప్రస్తుతం ప్రతిభా నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారండి? మా ఊరైతే ఇప్పటి నుంచో వైఎస్ఆర్సీపీకి చాలా ఫేవరెట్. ఓన్లీ వన్ సైడ్ గా ఉండేది. ఓకే. గతంలో చేసినవైతే మాకైతే మా ఊరికి చేసింది ఏమీ లేదు. అంటే హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఏం అసలు హోమ్ మినిస్టర్ గా అదే మా ఊర్లో శివాలయంలో వదిలి పెడితే రావాలయం దారి తెలియదు ఆమెకి. ఆహా. అలాంటి ఆమెను తీసుకొచ్చి మా మీద రుద్దారు. ఓకే. ఆమె కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి పిరంగపురం నుండి తీసుకొచ్చి మా ఊరి స్థానికేతరులని తెచ్చి మా ఊర్లో నించోబెట్టారు. ఓకే. అయినా కానీ మా ఊరు ఆదరించింది, కానీ మా ఊరికి చేసింది అయితే ఏమీ లేదు. ఓకే. అంటే హోమ్ మినిస్టర్ గా ఉండి కూడా అసలు నేను చెబుతున్నానుగా, మా ఊర్లో రామాలయం దగ్గర వదిలి పెట్టామని శివాలయంకి వెళ్ళమంటే ఆమెకు దారి తెలియదు. ఆహా. అలాంటి ఆమె. ఓకే. అంటే ఇప్పుడు మరి ఉన్న ప్రస్తుత రాజకీయం ఇప్పుడు ఒక కొత్త పర్సన్ కొత్త పర్సన్ కూడా తీసుకొచ్చాడు. అతను పేరు తెలీదు, ఊరు తెలీదు మాకు. ఓకే. ఎవరన్నా మా ఊరు సమస్యలు తెలుసుకొని మాకు ఏదన్నా పని చేసేవాడు కావాలి, కానీ ఎవరినో తీసుకొని వచ్చి మా మీద రుద్దుతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంతే చేశారు, టీడీపీ వాళ్ళు కూడా అతను ఎవరినో కోడుమూరులో ఓడిపోయిన ఆయన్ని తీసుకొచ్చి మాకు ఇక్కడ పెట్టారు. ఇద్దరికి మా ఊరి సమస్యలు ఏమీ తెలియవు వాళ్ళకి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మా అయితే వేస్ట్. మాకు ఎవరైనా మాకు లోకల్గా పనిచేసే వాళ్ళు, లోకల్గా ఓటు ఉన్నవాడు, మా లోకల్ సమస్యలు తెలిసిన వాళ్ళు అయితే మేము ఆదరిస్తాం. కానీ మా ఊరు తెలియదు, మా పేర్లు తెలియని వాళ్ళని తీసుకొస్తే మేము ఆదరించలేము. అది లోకల్గా చాలా మంది ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కావాలి, పార్టీని నమ్ముకున్న వాళ్ళని కావాలి. ఎవరికైనా లోకల్ పర్సన్స్, స్థానికేతరులు అనుకోండి, మా ఊరికి సమస్యలు ఎవరు తెలిసి ఉంటాయి. మనలో ఒకరు తిరిగి ఉంటాడు. ఇప్పుడు మా ఊర్లో ఎవరైనా తెలిసిన ఆయన ఉన్నారు అనుకోండి, ఆయన రేపొద్దున ఏమన్నా సమస్య అంటే వాళ్ళ ఇంటికి పోయి అడగగలం. అదే ఇంకో వాళ్ళ స్థానికేతరులు అనుకోండి, వాళ్ళ దగ్గరికి మేము పోలేం కదా. అదొకటి. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ఏం పేరండి? నా పేరు చైతన్య అండి. ఓకే అండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను వాలంటీర్ని. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ ప్రతిభా నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారండి? ప్రస్తుతానికి తెలుగుదేశం అనుకుంటున్నారు పబ్లిక్ అంతా. ఓకే. ఏమనేది ఆలోచించాలి. ఓకే. అంటే తెలుగుదేశం అనుకుంటున్నారు అందరూ. ఓకే. అంటే దేనికోసం తెలుగుదేశం? ఇది వైసీపీ నియోజకవర్గం అండి. సుచరిత గారు ఇక్కడ హోమ్ మినిస్టర్ గా చేశారు. అలాంటి వైసీపీ మారిపోయారు కదా, వేరే అతను కొత్త అతనికి ఇచ్చారు. మాకు తెలియని వ్యక్తి, అన్నోన్ పర్సన్. ఓకే. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరండి? పోలూరు కోటేశ్వరరావు. పోలూరు కోటేశ్వరరావు. ప్రతిభా నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే మేము ఉన్న కాన్స్టిట్యున్సీ ప్రకారం, ఇప్పుడు ఇచ్చిన సీట్ ప్రకారం టీడీపీ గెలిచిద్దామని అని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇచ్చిన సీట్ ఇచ్చారు కదా, ఆల్రెడీ ప్రకటన చేశారు కదా, అభ్యర్థిని ఇన్ఛార్జికి ఇచ్చారు కదా. ఇన్ఛార్జి అనే అతను లోకల్ అతను కాదు, వేరే సాట్ నుంచి వచ్చి ఇక్కడ కొత్తగా ఏ పరిచయం లేనటువంటి వ్యక్తి కదా. ఆ ఆలోచనతో మేము చెప్పగలుగుతున్నాం. హాయ్ భయ్యా. హాయ్. ఏం పేరండి? రాజేష్. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిభా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు ఏంటి భయ్యా? రాజకీయ పరిస్థితులు అంటే ప్రజెంట్ టఫ్గానే ఉంది. ఈసారి మేబీ తెలుగుదేశం రావచ్చు అంటున్నారు. ఓకే. సో మేము మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు అలా కట్టించారు. సో లాస్ట్ టైము సుచరిత గారిని గెలిపించుకున్నాం మేమైతే. ఓకే. సో ఆమె వేరే పార్టీలోకి వెళ్ళారు. ఓకే. ఈసారి అయితే టఫ్గా ఉండిద్ది వైసీపీ. సో ఎవరో ప్రతిభా నియోజకవర్గంలో వచ్చేసి విజయవాడలో ఉంటారంట అతనికి ఇస్తే మాత్రం కష్టం. లోకల్ అయితే అంటే ప్రజెంట్ కార్పొరేటర్ కానీ సో ఎవరన్నా ప్రజెంట్ హయాంలో ఉన్న వాళ్ళు అయితే గెలుస్తారు. లోకల్గా అయితే కొత్తగా అంటే అధిష్టానమే నిల్చోబెట్టింది కదా, గెలుస్తాడనే నమ్మకంతోనే నిల్చోబెట్టింది. మరి అంటే మరి గెలవరు అనుకుంటున్నారా మీరు? అంతే కదా, తెలిసిన వాళ్ళు అయితే ఇంకా బెటర్గా ఉంటుంది కదా. ఓకే. లోకల్ క్యాండిడేట్ అయితే బెటర్గా ఉంటుంది. అంటే ఇది యాక్చువల్లీ మహిళ, ఇది తీసుకొచ్చి మగవాళ్ళని పెట్టారు అధిష్టానం. అవును. దానివల్ల కూడా మహిళల ఓట్లు ఏమైనా చీల్చే అవకాశం ఉందా? ఉండిద్దిగా మరి ఖచ్చితంగా. ఓకే. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే లేడీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కార్పొరేటర్ ఉన్నారు. సో మేమైతే ఇంత లోతులో నీళ్ళల్లో ఇలా నడిచేవాళ్ళం ఇదివరకు, వన్స్ అపాన్ ఏ టైం. ఓకే. సో ఇప్పుడు మా కార్పొరేటర్ గారు సీసీ రోడ్స్ వేయించారు, ట్యాప్స్ వేయించారు, కొంచెం బెటర్గా ఉంది. ఇలాంటి వాళ్ళు ఏదన్నా అయితే మనకి బెటర్గా ఉంటుందని లోకల్ క్యాండిడేట్. ఓకే. అంటే లోకల్ వాళ్ళు అయితే మీకు ఏమన్నా పనులు అవుతాయి. మరి అంతే కదా, మేము వెళ్తాము. సో ఇలాంటి అని అడుగుతాము, చేయించుకోగలుగుతాం. ఆయన ఎక్కడో విజయవాడలో ఉండి అక్కడికి వెళ్ళి మేము అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు, గెలవచ్చు గెలవకపోవచ్చు. వెళ్తే సమర్పేట ఎక్కడ అంటే ఏం చెప్తాం.
అది ఓకే, అంటే తెలియని వాళ్ళని గెలిపించుకొని ఇబ్బందులు పడే కంటే తెలిసిన వాళ్ళని గెలిపించుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే అంతే. ఓకే బాయ్. అంటే ఇప్పుడు మీకు సుచరిత గారు ఏం చేయలేదండి ఈ ఏరియాలో? కొంచెం చేశారు, కొన్ని అదే ప్రహరీ కడతా అన్నారు, చర్చికి ఇలా రోడ్లు వేపిస్తా అన్నారు. అయితే అవ్వలేదు, పనులు అయితే అవ్వలేదు మాకు వాస్తవంగా చెప్పాలంటే. అది అంటే ప్రజల్లోకి వచ్చేవారా ఇంతకు అసలు ఆమె? వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, చెప్పిన వినేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. పనులు అయితే జరిగేది, పనులు అయితే జరిగేవి కాదు. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఏం పేరు బ్రదర్? నా పేరు ప్రవీణ్ బ్రో. ఓకే అండి, ఇక్కడ ప్రస్తుతం ఈ మన పత్తిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైం సుచరిత గారు గెలిచారండి, కానీ ఈ టైం గెలవరన్న ఉద్దేశంతో వేరే నియోజకవర్గానికి వెళ్ళారు. కొత్త ఇన్ఛార్జ్ ఎవరో పెట్టారంట, వాళ్ళ పేరు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. ఓకే, వాళ్ళు గెలుస్తారనే నమ్మకం అయితే అస్సలు లేదు. అంటే నియోజకవర్గం ఆయన ఎవరో కూడా మీకు తెలియకుండా అట్లాంటి పర్సన్ పెట్టారండి? అంతే మరి, ఆయన ఇంతవరకు చూడలేదు ఎప్పుడు, ఆయన పేరు కూడా నాకైతే పేరు కూడా తెలియదండి. ఓకే, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి మరి? ఇప్పుడు ఆ సుచరిత గారు లేరు ఇక్కడ. ఓకే, యాక్చువల్గా ఇక్కడ స్మితా పద్మజ గారు అని కౌన్సిలర్గా చేస్తున్నారండి. మేమందరం పద్మజ అక్క అని పిలుస్తూ ఉంటాం. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వి వాంట్ వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంటికి వెళ్తే అక్క ఇది మా ప్రాబ్లం అని చెప్పగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. యూ కెన్ సీ హియర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాపెన్. లైక్ అక్కడ చెరువు బాగు చేయటం కానీ, ఈ సిమెంట్ రోడ్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఫస్ట్ టైం ఈ ఊరికి ఎంట్రన్స్ నుంచి సిమెంట్ రోడ్ పట్టామండి. ఇంతవాటికి నేను ఎప్పుడు చూడలేదు. అక్క వచ్చిన విత్ ఇన్ 1 yearలోనే ఇవన్నీ చేయించేశారు. అక్కకి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందండి. అవునా? కంపల్సరీ గెలుస్తారు అనుకుంటారు. టికెట్ ఇస్తే గెలుస్తారు అనుకుంటారు? ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే, దగ్గర నుండి గెలిపించుకుంటారా మరి? ఖచ్చితంగా అండి. ఓకే, మన ఇప్పుడు అంటే డెవలప్మెంట్ జరిగింది అంటున్నారు. మేడం గారు ఉన్నారు సుచరిత గారు, ఆమె హోమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. ఏం డెవలప్మెంట్ జరగలేదా మరి? ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చూసామండి, అవును. మళ్ళీ ఇంతవాటికి రాలేదు ఈ ఊర్లోకి. మా సమస్య ముందు యాక్చువల్గా ఊర్లోకి వచ్చి ఇప్పుడు గడప గడప అనేది చేస్తున్నారు అందరు ఎమ్మెల్యేస్. ఆమె కూడా వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగి తెలుసుకుంటే కానీ ఏదైనా చేయడానికి ఉంటుంది. ఆమెనైతే నేను ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు చూశాను, మళ్ళీ ఇంతవాటికి చూడలేదండి. ఇక్కడికి రావటం కానీ, మా సమస్యలు ఏంటో తెలుసుకోవటం కానీ అది అనేది ఏమీ జరగలేదు అసలు. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఇక్కడ కౌన్సిలర్ గారు ఉన్నారు అంటున్నారు, ఆమె అయితే మరి గెలిచిన తర్వాత అలానే చేస్తుందనే నమ్మకం ఏం లేదా అండి మరి? ఆల్రెడీ చూస్తున్నారు కదా మీరు, మేము అడగకుండానే ఇన్ని చేపించేశారు, ఊరికి రోడ్లు వేయించేశారు, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చాలా చేపిస్తున్నారు. గెలిస్తే ఇంకా చాలా పాసిబుల్. ఓకే, అంటే అధికారం చేతిలో వచ్చిన తర్వాత మనసు మారే అవకాశాలు ఉంటాయి కండి? లేదండి, అట్లా ఎట్లా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ అధికారం ఉంది, ఇన్ని చేస్తున్నారు, ఇంకా ఎమ్మెల్యేగా అయితే ఇంకా ఇన్ని చేస్తారు. ఓకే, అంటే గెలిపిస్తే బాగుంటుంది అంటున్నారు? ఖచ్చితంగా. ఓకే అమ్మ, నమస్తే అమ్మ. నమస్తే అయ్యా. ఏం పేరమ్మా? నా పేరు సునీత అయ్యా. ఓకే అమ్మ, పత్తిపాడు నియోజకవర్గంలో సుచరిత గారు ఉండేది ఇంతకు ముందు. అవునవును. కొత్త ఆయన నిల్చోబెట్టారు, ఆమె తీసేసి కొత్త ఆయన నిల్చోబెట్టారు. ఆయన తెలుసా అండి మీకు? తెలియదయ్యా, ఎవరు ఆ పేరు కూడా తెలియదు మరి. ఓకే, అంటే ఇప్పుడు ఆమె తీసేశారు కదండి, ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మరి? ఇక్కడ మరి ఇప్పుడు ప్రస్తుతం మరి ఉన్న పరిస్థితిని బట్టి అయితే మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఆమె లేడీ ఉండేది, ఆమె లేడీ ప్లేస్లో లేడీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే మగవాళ్ళు అయితే మన ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? లేడీ ప్లేస్లో లేడీ అయితేనే బాగుంటుందేమో అనుకుంటున్నాం అయ్యా. ఓకే, అంటే లేడీ ప్లేస్లో లేడీ అంటే మీకు తెలిసిన మనకి నీ పత్తిపాడు నియోజకవర్గంలో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా ఉన్నారా అండి మరి అంత సుచరిత తర్వాత అంత ముందుకు నడిపించే వాళ్ళు? ఇప్పుడు ప్రస్తుతం మా అమ్మాయి కౌన్సిలర్గా గెలిచిందయ్యా. ఎవరండి? స్మితా పద్మజ అని. ఆ అమ్మాయి ఇప్పుడు కౌన్సిలర్గా గెలిచి పనులు బాగా చేపిస్తుంది. ఇప్పుడు స్వర్ణ భారత్ నగర్ కానీ ఈ డిపార్ట్మెంట్లో కానీ ఇప్పుడు తనకున్న పరిధి వరకు అట్లా చేపించగలిగిద్ది అని అన్న ఒక ధైర్యం మాకుంది. మరి ఎక్కడికి వెళ్ళైనా పని చేయించగలుగుతుంది అని అన్నది. ఓకే, అంటే ఆమెకు టికెట్ మరి అధిష్టానం ఇస్తుందండి? ఇవ్వాలనే ఆశిస్తున్నాము. ఓకే, అంటే ఆమెకి ఇస్తే మీకు పనులు అయితే జరుగుతాయి? అవును అవును అవును, మరి అనే ఆశపడుతున్నాం. మరి నమస్తే అన్న. నమస్తే భయ్యా. ఏం పేరు అన్న? నా పేరు మల్లికార్జున్. ఓకే అన్న, మన ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న? ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే వెళ్ళిపోయింది కదా, మళ్ళీ కొత్త ఎమ్మెల్యేలు ఎలా వేస్తారో ఏం తెలియదు. లోకల్ ఎమ్మెల్యే అయితే పర్లా, అది లోకల్ సిట్టింగ్ పర్సన్ అయితే పర్లేదు. అలా కొంచెం బయట క్యాండిడేట్ కొంచెం టీడీపీకి మొగ్గు ఎక్కువ ఉంది. అంటే రాజకీయం కొత్త పర్సన్ వచ్చారు, వైసీపీ అధిష్టానమే నిల్చోబెట్టింది, గెలుస్తారని నమ్మకంతో గెలుస్తారనుకుంటున్నారా? అది అతను చేసుకునే రాజకీయాన్ని బట్టి ఉండేది. ఓకే, అంటే పర్సన్ మీకు
నాకైతే ఐడియా లేదు. ఓకే, అంటే మరి లోకల్ ఎవరు లేరా అండి మరి అంత దాంగ్ నుంచి తీసుకొచ్చి పెట్టే అంత రాజకీయ అనుభవం ఏముందండి అతనికి? అది మనకి ఎలా తెలిసింది, అది అధిష్టానానికి తెలియాలి. ఓకే. మనం జస్ట్ నార్మల్ పర్సన్ కదా. ఓకే అమ్మ, నమస్కారం అమ్మ. నమస్తే. ఏం పేరండి? నా పేరు లావణ్య. ఓకే అండి, ప్రతిభ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారండి? అంతకుముందు వైసీపీ గెలిచింది. ఇప్పుడు నాకైతే అంత ఇది లేదు. ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళకి సీట్ ఇచ్చానని అంటున్నారు. మరి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. మేబీ ఓకే. ఈసారి కూడా ఎస్సీ కార్పొరేషన్ కింద మా తరపున ఒక ఆడపిల్లకి ఇస్తే బాగుంటుందని మేము ఫీల్ అవుతున్నాం. ప్రౌడ్గా ఫీల్ ముందు అవుతున్నాం. మహిళలు ఉన్నారు, వాళ్ళ ప్లేస్ లో మహిళను పెడితే మహిళను పెడితే బాగుంటుందని మహిళా ప్లేస్ లో మహిళ పెడితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. అది ఆ ప్లేస్ లోకి మాకు బొడ్డుపల్లి స్మితా పద్మజ గారు అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మీకు అనుకుంటున్నాం. దేనికోసం? ఎందుకంటే మాకు ఇక్కడ ఏరియా వచ్చేసి మాకు రోడ్లు లేవండి ప్రస్తుతానికి. అసలు మిషన్ ఫారంలో అయితే చాలా ఇదిగా స్లమ్ ఏరియాగా ఉండేది. ఆమె వచ్చిన తర్వాతే డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ సమర్పేటలో కూడా రోడ్లు లేవు. అంతకు ముందు ఎట్లా పడితే అట్లాగా పల్లెటూరు లాగా ఉండేది. మనకి మున్సిపాలిటీలో కలవటము, రోడ్లు పట్టము చాలా బాగుంది. ఆమెడ వస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము మా ఒపీనియన్. హాయ్ భయ్యా. ఏం పేరు భయ్యా? కిరణ్. ఓకే అండి, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు, కటింగ్ అని ట్రిమ్మింగ్ అని చాలా మంది వస్తుంటారు కండి. ఇక్కడ ప్రతిభ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని వీళ్ళు అనుకుంటారండి? మొన్న దాకా సుచేత గారు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, అంటే వెళ్ళిపోయారు, మారిపోయారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం కొత్త వాళ్ళు ఎవరో వచ్చారంట, అసలు నమ్మకం కూడా లేదు. ఇప్పుడు ఎవరో లేడీ, ఇక్కడ లోకల్ వాళ్ళు లేడీ వాళ్ళు ఉంటే బాగుండేదని జనాలు అనుకుంటా ఉన్నారు మన పత్తిపాడులో. ఓకే. వాళ్ళు ఎవరో మన దగ్గర వాళ్ళు కానీ, మన బాధలు తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళు వీళ్ళైతే బయట వాళ్ళు కాకుండా మన లోకల్ వాళ్ళు అయితేనే మన నుంచో పెడతారు, ఓట్లు పడతాయి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరో వచ్చారంట, వాళ్ళ పేరు తెలీదు, వాళ్ళు ఎక్కడోళ్ళో తెలీదు. అందుకని ఇక్కడ వాళ్ళు అయితేనే బాగుండిద్దని అనుకుంటున్నారు. అది కాక లేడీస్ అయితే ఇంకా బాగుంటుంది, వాళ్ళు బెనిఫిట్స్ ఎక్కువ మనకు చేస్తారు, ఓట్లు కూడా ఎక్కువ పడతాయి అని అనుకుంటున్నారు ఇక్కడైతే. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏం పేరమ్మా? నా పేరు సుశీల అండి. ఓకే అమ్మ, ఇక్కడ ప్రతిభ నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నా, టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నా? వైసీపీనే వస్తుందండి. ఓకే అమ్మ, అంటే ఇప్పుడు సుచరిత మేడం గారు ఉండేవారు, ఇప్పుడు ఆమె వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరో కొత్త ఆయన వచ్చారు, తెలుసా అమ్మ మీకు అతను? తెలియదు సార్. మరి ఓటేలా వైసీపీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారమ్మా? అంటే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి అట్లా, అంటే వాళ్ళు జగనన్న చేసిన పనులు బట్టి వస్తుందని అనుకుంటున్నాం. ఓకే, అంటే జగనన్న చేసిన పనులతో జగనన్న రావచ్చు కానీ ఇక్కడ రావచ్చు కానీ అంటే ఇక్కడ ఉన్న మాకు ఆ క్యాండిడేట్ ఏం చేయలేదు సార్. మాకు ఏ అభివృద్ధి ఏమి లేదు. ఒక మున్సిపాలిటీ పన్ను కానీ, చెత్త బండి కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇంటి పన్నులు కానీ ఏమీ లేవు. మా కాలువలు వర్షాకాలం వచ్చిందంటే ఇంత ఎత్తు మోకాళ్ళ లోతు మునిగిపోతాయి, నీళ్లు వస్తాయి. బాగా ఇబ్బంది పడిపోతాం, దోమలతోటి, జ్వరాలతోటి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పిల్లలందరికీ బాగా జ్వరాలు వచ్చాయంటే అందరూ ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళు లేరు. కూలి పని చేసుకొచ్చుకొని తింటేనే మాకు గడుసుద్ది. అలాంటి వాళ్ళం కాబట్టి మాకు ఫెసిలిటీస్ అన్నీ ఇస్తే మాకు వచ్చేవాళ్ళం, లోకల్గా ఉండే వాళ్ళని మేము ఎన్నుకోగలుగుతాం. అది మెయిన్ లేడీస్ని. ఎందుకంటే ఏదైనా కష్టమైన సుఖమైన మేము చెప్పుకోగలం కాబట్టి వాళ్ళు మా వాళ్ళు అయితే మాకు బాగుంటుందని ఉద్దేశం. బాగుంటుంది. ఎవరినో తీసుకొచ్చి పెడితే మేము వేయలేము. ఎందుకంటే ఎక్కడో విజయవాడ అంటున్నారు, ఆ విజయవాడతో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము డోర్ కొట్టి సార్ మాకు ఇది ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే ఆయన కేర్ తీసుకోరు. అదే లోకల్ అనుకో ఇక్కడ దగ్గర కాబట్టి మేము వెళ్ళి ఏదైనా చేయగట్టాకి అవకాశం ఉంటుంది. మాకు ఇది బాధ మేడం, ఇది చేయండి మాకు అని చెప్తే ఒక లేడీ కాబట్టి తను కూడా అర్థం చేసుకుంటుంది. అందుకని లేడీస్కి ఇస్తే మంచిదని మా ఉద్దేశం. నమస్తే సార్. హలో భయ్యా. హలో. ఏం పేరు భయ్యా? విజయ్. విజయ్, ఎక్కడ మీది? తురకపాలెం. తురకపాలెమా? ఇక్కడ మీ గుంటూరులో ఎలా ఉంది రాజకీయం? బాగానే ఉంది. ఓకే, అంటే ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మళ్ళీ జగనే వస్తాడు. జగన్ అక్కడ వస్తారు, ఇక్కడ మీ దగ్గర నుంచి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఇంకా మా సుచరిత ఏం చేయలేదు, మాజీ శాసనమండలి మార్చారు. ఫీమేల్కి ఇచ్చినట్టయితే బాగుండేది. మళ్ళీ ఈసారి ఎవరు వస్తారో అనేది 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు వస్తారనేది తెలియదు, చూడాలి. ఈసారి ఫీమేల్కి ఇచ్చినట్టయితే బాగుండేది. కిరణ్ కుమార్ ఎవరో కూడా మాకు తెలియదు. అంటే కొత్త క్యాండిడేట్ని పెట్టారు. ఈసారి చూడాలి. ఫీమేల్కి ఇచ్చినట్టయితే ఎస్సీకి, నా కాన్స్టిట్యూషన్ మొత్తం ఎస్సీ ఎక్కువ మంది, ఎస్సీకి ఇచ్చినట్టయితే బాగుండేది. కాకపోతే వేరే కిరణ్ కుమార్ అని వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈసారి చెప్పలేం. ఈసారి ఇంకా మా ఇన్ఛార్జ్ ఇంకా రాలేదు ఎవరు కూడా. ఈసారి ఎవరు వస్తారనేది చెప్పలేదు.